ఇది మేము నాకు తెలిసి మీకు ఎవరో చెప్పేసి ఉంటారు. ఈ పాటికి మలయాళంలోనో, కన్నడంలోనో అక్కడ తీసేసి ఇక్కడికి రీమేక్ చేసుంటే బాగుండేది అనిపించలేదా మీకిప్పుడు? నిన్నే ఒక కాల్ వచ్చింది నాకు. నిన్నే ఇప్పుడు వస్తున్నప్పుడు నేను సురేష్ మాట్లాడుకుంటున్నాం. నిన్నే కాల్ వచ్చింది. ఆ కాల్ ఫస్ట్ క్వశ్చనే శ్రీనివాస్ గారని నాకు బాగా ఫ్రెండ్. మీరు మలయాళంలోనో, కన్నడలోనో ఎందుకు తీయలేదు ఈ సినిమా అని అడిగారు. ఏంటంటే అక్కడి నుంచి డబ్ చేస్తే మన వాళ్ళు ఇంకా బాగా చూసేవాళ్ళు కదా అని. నిజమే, ఎందుకంటే ఇప్పుడు ఏవైతే క్వాలిటీస్ చెప్పాను ఈ సినిమాకి, హీరో లేడు, హీరోయిన్ లేదు, పాటలు లేవు, ఒకే లొకేషన్లో 100 నిమిషాలు సినిమా అనేసరికి అదే మలయాళంలో తీస్తే బా చూడరా వాళ్ళ క్రియేటివిటీ అసలు ఎలాంటి ఇది లేకుండా, లొకేషన్ చేంజ్ కూడా లేకుండా ఒక చిన్న పాయింట్ పట్టుకుని 100 minutes కట్టుపడేశాడు అని ఇదే జనాలు చెప్పేవాళ్ళు. సూపర్ సార్. ఏంటి సార్ కాఫీ షాప్లో అందరి భావాలు, అందరూ వచ్చి అందరి కష్టాలు కాఫీ షాప్లో పెట్టాలన్న ఆలోచన ఏంటి? ఎందుకంటే ఒక్కొక్కటి మీరు అన్నట్టు దాని సినిమాలో చెప్తారు. అందరూ కాఫీ షాప్కి వచ్చి వాళ్ళ బాధలు పంచుకుంటారు. వైన్ షాప్ దగ్గరికి వస్తే ఒక బాధలు ఉంటాయి వైన్ షాప్లో. ఇంకో చోటుకి వెళ్తే బస్సులో తమిళ వాళ్ళు ఎక్కువగా ఒక ఇన్సిడెంట్ బేస్డ్ తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఒక బస్సు జర్నీ గురించి సినిమా చేశారు, ఒక ఇన్సిడెంట్ బేస్డ్. నాకు తెలిసి మన తెలుగులో తక్కువగా చేస్తాం. ఏంటి కాఫీ షాప్ చుట్టూ తిరగాలన్న ఆలోచన ఎక్కడిది? యాక్చువల్లీ కాఫీ షాప్లోనే పుట్టింది ఇది. కాఫీ షాప్లోనే ఈ ఐడియా పుట్టింది. నేను సురేష్, మా రైటర్ తిరుమల నాగు ముగ్గురం కలిసి తనకి థర్స్డే తను ఉపవాసం ఉంటాడు, నాకు ఆకలేస్తుంది, కాఫీ తాగడానికి వెళ్దాం పద అంటే మా ఇద్దరికి కాఫీ అలవాట్లేదు. తను కాఫీ ఆర్డర్ చేసుకుని తాగుతున్నాడు. ఈలోగా మా ఇద్దరికి థాట్ వచ్చింది. నేను చెప్పా, కాఫీ షాప్లోని ఇన్ని కథలు నడుస్తుంటాయి కదా, ఈ కథల మధ్యలో ఈ కథలన్నింటినీ బేస్ చేసుకుని ఒక కథ చేస్తే ఎలా ఉంటుంది, ఒక ఇన్సిడెంటల్ మూవీ చేద్దాము. ఒక కిల్లర్ వచ్చాడు, ఆ కిల్లరు మొత్తం వీళ్ళలో ఎవరిని చంపబోతున్నాడు అనే ఒక సస్పెన్స్తో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది. ఐడియా రావడానికి 1/2 గంట పట్టింది. దాన్ని స్క్రీన్ ప్లే చేయడానికి 2 గంటలే పట్టింది. ఫ్రాంక్గా మొత్తం ఫైనల్ స్క్రీన్ ప్లే అంటే క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది ఉండాలి, ఇలా ఉండాలి అని అక్కడే లాక్ చేసేసాం. ఇలా ఉండాలి అనేది అది కూడా లాక్ చేసాం. అది మొత్తం స్క్రీన్ ప్లే లాక్ చేయడానికి 2 hours పట్టింది. అంతే. ఇంకా ఎంత ఎక్సైట్ చేసిందంటే వెంటనే ఆర్టిస్టులకు ఫోన్ చేసాం, ఈ క్యారెక్టర్ మీరు అన్నాం, టక్ 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 ఇది అయింది. అండ్ 3 రోజుల్లో షూట్ చేసాం. 3 రోజుల్లో